ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో 2025 మహాకుంభం జరుగుతోంది. మహాకుంభంలో ప్రతిరోజు లక్షలాది మంది పవిత్ర సంగమంలో స్నానం చేస్తున్నారు. ఇంట్లోనే కుంభస్నాన ఫలితం పొందడానికి కొన్ని ఉపాయాలు మన ధర్మ గ్రంథాలలో చెప్పబడ్డాయి. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న 2025 మహాకుంభంలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు సంగమంలో స్నానం ఆచరిస్తున్నారు. ఈ మహాకుంభం ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ మహాకుంభమేళాలో దాదాపు 45 కోట్ల మంది సంగమంలో స్నానం చేస్తారని అంచనా. కొంతమంది ఏదో ఒక కారణం వల్ల మహాకుంభానికి వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే కుంభస్నాన ఫలితం ఎలా పొందాలో మన ధర్మ గ్రంథాలలో చెప్పబడింది. ఈ ఉపాయాలు చాలా సులభం, ఎవరైనా చేయొచ్చు. ధర్మ గ్రంథాలలో ఒక యంత్రం చెప్పబడింది. స్నానం చేసేటప్పుడు దీన్ని పఠిస్తే ఇంట్లోనే కుంభస్నాన ఫలితం పొందవచ్చు. కానీ దీనికి మనస్సులో పూర్తి విశ్వాసం, భక్తి ఉండాలి. స్నానం చేసేటప్పుడు ముందుగా గంగా నదిని స్మరించుకొని ఒంటి మీద నీళ్లు పోసుకుంటూ ఈ మంత్రం పఠించాలి. ఇంట్లో కుంభస్నాన ఫలితం పొందడానికి కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. స్నానం చేసేటప్పుడు సబ్బు లేదా షాంపూ వాడకూడదు. రెండవది, స్నానం తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వండి. తులసి చెట్టుకు నీళ్లు పోయండి. మూడవది, మహాకుంభంలో స్నానం తర్వాత చేయవలసిన పుణ్యకార్యం దానం చేయడం. కాబట్టి మీరు ఈ ఉపాయం చేసే రోజున అవసరంలో ఉన్నవారికి బట్టలు, ఆహారం వంటివి దానం చేయండి. నాలుగవది, ఈ ఉపాయం చేసే రోజున సాత్విక ఆహారం తీసుకోండి. అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి తినకండి. ఐదవది, కుంభస్నాన ఫలితం పొందడానికి శారీరకంగా, మానసికంగా శుభ్రంగా ఉండాలి. ఈ రోజున ఎవరిని తిట్టకూడదు, ఎవరి గురించి చెడుగా అనుకోకూడదు. కుంభమేళాకు వెళ్ళలేని వారు ఈ విధంగా చేస్తే మంచిది. ఈ వీడియోలోని సమాచారం జ్యోతిష్యులు, పండితులు చెప్పినది. మేము ఈ సమాచారాన్ని మీకు అందించే ఒక మాధ్యమం మాత్రమే. ఈ సమాచారాన్ని కేవలం సమాచారంగానే భావించండి.